హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కనీసం ఒక 10 మంది అయినా అడుగుంటారండి. షేర్ మార్కెట్ కోసం చెప్పండి అక్క, ఇంకా ఆన్లైన్ బెస్టా, ఆఫ్లైన్ బెస్టా, యూట్యూబ్ బెస్టా, ఇన్స్టాగ్రామ్ బెస్టా, అవన్నీ ఈరోజు క్లియర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇప్పుడు ఇవి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో బటర్ మిల్క్ ఫ్రీగా వచ్చిందని చెప్పానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి షార్ట్ వీడియో చూడండి. ఇవన్నీ కూడా నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఫ్లిప్కార్ట్ అంటే 2 టైప్స్ ఉంటాయి. 8 మినిట్స్లో ఫ్లిప్కార్ట్ వస్తుందని చెప్పేసి ఉంటుంది. అంటే జనరల్ గ్రాసరీస్ బుక్ చేసుకోవచ్చు, గ్రాసరీస్. ఈ పక్కన వచ్చేసి నార్మల్గా షాపింగ్ చేసేది అనమాట. అదే ఆ ట్యాబ్లోనే ఉంటుంది, అంటే ఆ హోమ్ పేజ్లోనే ఉంటుంది. ఒకసారి చూడండి. నాకైతే ఇక్కడ చాలా ఫ్రెష్గా వస్తున్నాయి, ఇంకా నార్మల్గా కాదు. నేనైతే తిరిగి వంకాయలు ఎలా ఉంటాయి, ఇది ఉంటాయి, అవి ఉంటాయని చెక్ చేసుకునేదాన్ని. ఇప్పుడు చెక్ చేసుకునే పని లేదనమాట, అంత బాగా వచ్చేసింది. అయితే చుట్టాలు వచ్చారు మొన్న, అంటే ఇద్దరు ముగ్గురు వచ్చారు, అంటే మాతో కలిపి నలుగురు అనుకోండి, పిల్లలు మొత్తం 6 మంది. అయితే చికెన్ బిర్యానీ చేశాను. అంతా బాగానే షూట్ చేసామండి. ఇంకా మాటల్లో మర్చిపోయి లాస్ట్ స్టెప్ మిస్ చేసాము. అంటే రైస్ వేయటాలు, అసలు ఎలా వచ్చింది ఏంటి అని చూపించటాలు హడావిడి అయిపోయింది అనమాట. అప్పటికే నైట్ అయిపోయింది, వాళ్ళకి 9 అయిపోయింది ఇవన్నీ వండుకునేసరికి. అదొక్కటే మిస్ అయింది. ఏం లేదు, 1 కేజీ చికెన్ తీసుకుని అన్ని మసాలాలన్నీ వేస్తానండి. మనం యూట్యూబ్లో చూసేసే చేశాను. చాలా బాగా వచ్చింది. రైస్ కూడా బాగుంది, రైస్ కూడా నానబెట్టేశాను. అయితే మీషో గురించి, ఫ్లాగ్స్ గురించి అడుగుతున్నారు. మెయిన్ వచ్చేసి ఈ వీడియోలో చెప్పుకుందాం. మీషోలో ఫ్లాగ్స్ ఎంత దారుణంగా వేస్తున్నారంటే, నేను పెట్టిన ప్రతి వీడియోకి వేస్తున్నారండి. నాకే ఇంకా చిరాకు వచ్చేస్తుందన్నమాట. మానేద్దామా ఇంకా మీషోలో వీడియోస్ పెట్టడము, ఇంకా శుభ్రంగా నా పని నేను చేసుకోవచ్చు. నా పని రెగ్యులర్గా ఏంటి, టైలరింగ్ చేసుకుంటాం, వ్లాగ్స్ పెట్టుకుంటాం, టైలరింగ్ వీడియోస్ పెట్టడం, అదే కదా. ఇంకా అదే చేసుకుంటే బెస్టే. మన స్టేజ్కి దాకా వెళ్ళిపోయిందనమాట నా బ్రెయిన్. అసలు వాళ్ళు ఎలా ఉన్నారంటే, కుమార్ ఎప్పుడు వీడియో పెడుతుందా, ఎప్పుడు ఫ్లాగ్ వేద్దామా, అలాగా కూర్చుని ఉన్నారండి. 5 వీడియోలు పెడితే 5 ఫ్లాగ్స్ అంటే ఏంటంటే, మనం ఎంత కరెక్ట్గా పెట్టినా కూడా సరిగ్గా పెట్టలేదని కట్ చేసేయడం అనమాట. అదే చేశారు మొత్తం అన్ని వీడియోస్కి, అలాగే చేశారు. ఈ నెల నాకైతే ఒక 5,000 కూడా రాదేమో, బాగానే వచ్చేయి. కష్టపడుతున్నాం కాబట్టి బాగానే వచ్చేయి. ఒక 15,000 20,000 దాకా కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే 5,000 కూడా రావన్నమాట. ఇంకా చేసిన కష్టం పోతుంది. అందుకని మెల్లగా నేను కూడా డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నాను. కావాలంటే ఫ్లిప్కార్ట్లో చేసుకోవచ్చండి. ఫ్లిప్కార్ట్లో చేసుకుంటే పర్లేదు. కానీ ఫ్లిప్కార్ట్ ఏంటంటే రిటర్న్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. రిటర్న్ ప్రాబ్లం మెయిన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఎక్కువ మీషోనే తీసుకుంటారు జనాలు, తక్కువ రేట్ అని. లేదంటే ఏంటో మైండ్ సెట్ అర్థం కాదు, కానీ దీని మీద ఎక్కువ పడతారనమాట. అదొక మెయిన్ ప్రాబ్లము. సో వీటిని దృష్టిలో పెట్టుకునే మనం ఏమైనా అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే చేసుకోవాలి. అయితే ఒకటి మాత్రం నిజమండి, ఆన్లైన్లో వచ్చినంతసేపు సంపాదించేసుకోవాలి. ఇంకా అది కొంచెం అయిపోతుంది అనే స్టేజ్కి ఇంకా వేరే దానికి జంప్ అయిపోవాలి. అది నేను చేసే ప్రాసెస్. ఏదైనా సరే ఆన్లైన్లో ఉన్నంతసేపు మీరు ఎంత కష్టపడతారో అంత కష్టపడండి. కష్టపడినంతా కూడా మీరు సంపాదించేసుకోండి. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు, 1 రోజా, 2 రోజులా, సంవత్సరమా, 5 సంవత్సరాల, ఏదైనా సరే బాగుంది, మనకి బాగా డబ్బులు వస్తున్నాయి అన్నంతసేపు సంపాదించేసుకోండి ఓపిక తెచ్చుకొని. మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే, నాకు తెలిసి మన వీడియోస్ చూసిన వాళ్ళు అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మంచిగా ఎలాంటి లోటు లేకుండా మనం ఉండాలి అంటే డబ్బు ఖచ్చితంగా ఉండాలి. డబ్బుతో పని ఉంటుంది మనకి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు మాత్రం ఉన్నంతసేపు సంపాదించుకోండి. ఇట్లా ప్రాబ్లం వస్తుందంటే ఇంకా వేరే దానికి చూసుకోవాలన్నమాట. సో ఇది గ్రేవీ అండి, గ్రేవీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అనమాట. టేస్ట్ అయితే సూపర్గా వచ్చేసింది. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కాజు వేసేసి మిక్సీ పట్టేసి కొంచెం ఉప్పు కారం వేసేసి ఫ్రై చేసేయటమే. చాలా బాగా వస్తుంది టేస్ట్ మాత్రం. నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే షూట్ చేసి తర్వాత ఇంకా మాటల్లో పడి, ఇంకా చుట్టాలు వచ్చేసరికి ఇంకా మాటల్లో పడి వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇది నెక్స్ట్ డే టమాటా రైస్ టమాటా చారు అనమాట. నేను కర్రీ వచ్చేసి నార్మల్గా ఫ్రై చేశాను. ఏ ఫ్రై అంటే అరటికాయ ఫ్రై చేశాను, రైస్ వండేసాను, టమాటాలు అది మిక్సీ పట్టేసాను అనమాట. అంటే రెండు విజిల్స్ వేయించేసాను. టమాటాలు కొంచెం వాటర్ వేసేసి చింతపండు వేసి మిక్సీ పట్టాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి, చూస్తున్నారు కదా, బాగా మరిగించేయాలండి. మరిగించేసి తాలింపు పెట్టుకోవాలి. సో
సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎంసీసీ అంటే మీషో క్రియేటర్ క్లబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే చూసుకుని చేసుకోండి. ప్రజెంట్ అయితే బాగాలేదు, కమిషన్లో దారుణంగా హై చేశారు. చూడడానికి ఏంటంటే కుక్కగా బిస్కెట్ వేసుకున్నట్టు అనమాట. మీరు 100 రూపాయలు సరుకు కొంటే మేము దాని మీద 50 రూపాయలు కమిషన్ ఇస్తున్నామని చెప్తున్నాడు. కానీ ఇచ్చిన కమిషన్ని అంటే జనాల్ని లాక్కుంటున్నాడు అనమాట, తను పెంచుకుంటానికి, బిజినెస్ని పెంచుకుంటానికి లాక్కుంటున్నాడు. అదేవిధంగా ఏం చేస్తున్నాడంటే మొత్తం వెనక నుంచి లాగేస్తున్నాడు, ముందర నుంచి ఇస్తున్నాడు, వెనక నుంచి లాగేస్తున్నాడు. చెప్తున్నాడు మీరు 100 రూపాయల సరుకు నాకు వీడియో తీసి పెట్టండి, నాకు ప్రమోషన్ చేయండి, నీకు 50 రూపాయలు ఇస్తానంటున్నాడా. 50 రూపాయల కోసం ప్రమోషన్ చేస్తాం కదా, వెనకాల నుంచి మొత్తానికే దొబ్బేస్తున్నాడు అనమాట. అంటే నువ్వు కరెక్ట్గా పెట్టలేదని చెప్పేసి ఏదో ఒక వంక పెట్టేసి మొత్తానికి చేసేస్తున్నాడండి. సో అది చూసుకోండి, చూసుకుని స్టార్ట్ చేసుకోండి. నేనైతే ఇంకా స్టాప్ చేద్దామా అని ఆలోచనలో ఉన్నాను. ఇంకా మీషోనే మీషో కాకుండా ఫ్లిప్కార్ట్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇందులో ఏం వేసాను తెలుసా, కొంచెం వాటర్ వేసిన తర్వాత రసం పౌడర్ వేసాను, కొంచెం బెల్లం వేసానండి. బెల్లం వేసేసి మిరియాల పొడి చేసి పెట్టుకున్నా. మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది, అన్నిట్లో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మొన్న బిర్యానీలో కూడా మసాలాతో పాటు ఈ పౌడర్ కూడా వేసాను అనమాట. చేసి పెట్టేసుకున్నా, ఒక 100 గ్రాములు తెచ్చేసుకుని మిక్సీ పట్టేశాను. ఏం ఫ్రై ఏం చేయలేదు, నార్మల్గా మిక్సీ పట్టాను. తాలింపు పెట్టేస్తే అయిపోతుంది. ఇంకొకటి టైలరింగ్ బెస్ట్. అంటే టైలరింగ్ మీద ఎక్కువ ఏం సంపాదించలేమండి నాకు తెలిసి. అంటే నాలాగా మీరు కూడా పిల్లల్ని మనమే చూసుకోవాలి, వెనకాల పెద్దవాళ్ళు లేరు అని అనుకునే వాళ్ళు పెద్దగా ఏం సంపాదించలేరు. చెప్తున్నాను కదా, నేనేం పెద్దగా ఏం సంపాదించలేదు. యూట్యూబ్ బెస్ట్ అంటే యూట్యూబ్ కూడా అంతేనండి. మనం ఆన్లైన్ అంటే ఏంటంటే ఉన్నంతసేపు అంటే మీది వీడియోస్ వైరల్ అయ్యే వరకు చాలా 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 కష్టపడాలి. కష్టపడిన తర్వాత ఎంత వస్తే అంత అన్నట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు నాకేమి బీభత్సంగా ఏం రావు, కష్టపడుతూ పోతాను, ఏదో ఒక రోజు దేవుడు కరుణిస్తాడు కదా, ఏదో ఒక రోజు వస్తాయిలే డబ్బులు అన్నట్టు. అంటే మొత్తానికి నాకు దీని మీద యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ మీద అయితే ఒక 1000-1500 కంటే ఎక్కువ రాదు. మీరు చూస్తూనే ఉంటున్నారు కదా వ్యూస్ ఎన్ని వస్తున్నాయో. లక్షల వ్యూస్ వస్తే లక్షల్లో జీతం వస్తుందండి, 100 వ్యూస్ వస్తే 100లో వస్తుంది. 1000 రూపాయలు మీకు వ్యూస్ వచ్చిన ఇంకో ప్రతిసారి 1000 వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకుని, బండ గుర్తు అనమాట, ఇంకేమీ లేదు, అదొక బండ గుర్తు. అలా ఉంటుంది. ఇంకా మీషో అంటారా, బాగానే వచ్చి డబ్బులు 20,000 అంటే మాట్లాడి నెలకి నాకు టైలరింగ్ మీద కూడా రాలేదు 20,000. కానీ ఇప్పుడు ఏంటి 5,000 కూడా రావట్లేదు. ఎందుకంటే పెట్టిన ప్రతిదీ తీసేస్తున్నాడు, టైం వేస్ట్ అయిపోతుంది కదా, ఇంకా ఆపేది. నిన్న మేనేజర్ కాల్ చేస్తే అదే చెప్పాను, నేను ఇంకా చేయను, ఎందుకు చేయాలి, ప్రతి వీడియో నేను 1 year చేస్తున్నాను ఎప్పుడు లేనిది, ఇప్పుడు ఇలా జరుగుతుంది, పెట్టిన ప్రతి వీడియోకి తీసేస్తుంటే ఇంకా ఏముంటుంది, ఏం వస్తుందని చెప్తే సరే మేడం మాట్లాడతాను. అప్పుడే 6 నెలల నుంచి అండి ఇదే బాధ. అందరూ కన్నా నాకు ఎక్కువ టార్గెట్ చేశారనమాట నేను పెట్టిన ప్రతి వీడియో. ఎందుకంటే నెలకి 20,000 సంపాదించేస్తున్నాను కదా, వాళ్ళకి ఏమవుతుందో మరి, ఏమైనా అనిపిస్తుందేమో అంత డబ్బులు ఇచ్చేసరికి ఇంకా టార్గెట్ చేసేసారు నన్ను. అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు తాలింపు పెట్టేశాను, వెల్లుల్లిపాయలు దంచేసానండి. వెల్లుల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది టమాటా చారులో. మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మైండ్ సెట్ అంటే అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదండి. కొంతమందికి ఏమనిపిస్తుందంటే ఈమె బాగానే సంపాదించేసుకుంటుంది, మనం అడిగేసరికి మనం ఎక్కడ సంపాదించేసుకుంటామా అని చెప్పట్లేదని మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది. ఇంకొంతమందికి ఏముంటుందంటే వీళ్ళు కావాలని చెప్పట్లేదని ఇంకో కొంతమందికి ఉంటుంది. సో అలా అనమాట. ఇప్పుడు నేను దీంట్లో ఉన్న నెగిటివిటీ చెప్పాను అనుకోండి, మీకు తెలుస్తుంది. పాజిటివిటీ కూడా చెప్తాను, వస్తాయి డబ్బులు వస్తాయి, కానీ వాడు తీనంతసేపు డబ్బులు వస్తాయి. తీస్తే మాత్రం ఆయన జనాలు ఎక్కువైపోయారు. లాస్ట్ ఇయర్కి ఇయర్కి చాలా దారుణంగా పెరిగిపోయారు. ఏం అవసరం లేదు, ఇంతమంది అంతమంది అని ఫాలోవర్స్ అవసరం లేదని నేను విన్నాను, మరి ఎంతవరకు కరెక్టో తెలీదు. ఎంసీసీ కంట అంతే, కొనుక్కుంటాం, రివ్యూ రిటర్న్ పెట్టేయడం అంతే, ఇంకేముంది, ఇంకేం లేదు. అయిపోయిందండి పని. అయితే నాకు 3 ఆర్డర్స్ వచ్చాయి. చేస్తున్నావా ఇంకా మీషో సెల్లర్గా అంటే చేస్తున్నానండి, ఎందుకంటే పెట్టాం కదా మొత్తం ఆపకుండా, అంటే ఎక్కువ నేను ప్రమోషన్స్ ఏం చేయకుండా నా వీడియోస్ నేనే ఎక్కువ ప్రమోషన్ చేస్తే ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి. కానీ నాకు పని అంతా ఆగిపోతుంది, అసలు ఏ పని జరగట్లేదు తెలుసా. అందుకనే ఇంకా నేను ఏం చేశానంటే ఎంతవరకు వస్తే అంతవరకు. ఈరోజు నిన్న కలిపి 3 ఆర్డర్స్ వచ్చాయి అంతే. అప్పట్లో ఒక్కొక్క ఆర్డర్ అయితే ఎక్కువ వచ్చేది, 10-20 ఆర్డర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు నాకు ఎన్ని ఆర్డర్స్ వస్తే అన్ని ఆర్డర్స్ అన్నట్టు తీసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఉన్నంత కాలం సంపాదించుకోండి, రావట్లేనసరికి స్కిప్ చేసేసుకోండి.